Bhagya Lakshmi bumper offer. ఏది రైటో ఏది రాంగో భాగ్యలక్ష్మిని అడిగి చూద్దాం. ఇది అఖిల అకౌంట్లో వేసేయండి. ఓ అయితే సేఫ్ కదా మనం. సేఫ్ ఎందుకంటే చాలా సేఫ్, ఎందుకంటే 100 గ్రాములు అక్కడ పోగొట్టుకున్నారు. ఇక మీ అదృష్టం బాగుంటే ఆ 850 గ్రాములు అది రోబో, అది తెలుసు అందరూ, అది 100% రోబో. ఇంకా మా భాగ్యలక్ష్మి ఏమో చెప్పాలనుకుంటుంది, చూద్దాం. ఏమి లేదు తూచి 850 గ్రాములు మీ దగ్గర ఇప్పుడు మిగిలాయి. ఒక రౌండ్ ఈ సీలో మీరు 150 గ్రాములు వదిలించుకున్నారు. కలిసి రాలేదండి మాకు. అంటే ఇప్పటి నుంచి సీఏ సెలెక్ట్ చేయరు, అది కరెక్ట్ ఆన్సర్ అయినా కరెక్ట్ ఆన్సర్ ఉంటే చేయాల్సి వస్తుంది కదా. అమ్మయ్యా. న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో రెండో రౌండ్ ఫిల్మ్ నగర్. మొత్తం సినిమాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, సినిమా మనుషులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇది మీరు ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాము. ఫిల్మ్ నగర్లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అఖిల, మీరు సినిమా నాలెడ్జ్ ఎక్కువగా ఉంది అన్నారు, కానీ ఎక్కువ తిరిగేసి వచ్చారు కదా ఇండియా అంతా కూడా. తెలుగు సినిమాల గురించి బాగానే నాలెడ్జ్ ఉందా? కొత్త సినిమాల గురించి. కొత్త సినిమాలు అంటే మేము మాయా బజారు, పాతాళ భైరవి అవన్నీ అడిగితే నాకే తెలీదు. మాయా బజార్, పాతాళ భైరవి తనకి ఎలా తెలుసు? కొంచెం సింపుల్. మీ ఏజ్ లో అడగండి, మా ఏజ్ లో అడగండి. జనరేషన్ గ్యాప్ ఉంది ఇక్కడ. ప్లీజ్. ఓకే పర్లేదు, వదిలేస్తున్నాం ఈ జోక్ ని తీసుకుంటూ. ఇప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ ఎల్ఈడి మీద చూపిస్తున్నాము, చూడండి. తెలుగులో మొట్టమొదటి కౌ బాయ్ సినిమా ఏది? నా జనరేషన్ కి సంబంధించిన క్వశ్చనే వచ్చింది. ఆప్షన్ ఏ జేమ్స్ బాండ్ 777, ఆప్షన్ బి మోసగాళ్ళకి మోసగాడు, అదైతే కౌబాయ్ సినిమా. ఆప్షన్ సి భలే మోసగాడు. ఏయా బియా సియా? తెలుగులో మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఏది? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొత్తం 850 గ్రామ్స్ మోసగాళ్ళకి మోసగాడు మీద పెట్టేశారు. మోసగాళ్ళకి మోసగాడు కౌబాయ్ ఫిల్మ్ అని నాకు తెలుసు. మిగతా 2 అవునో కాదో తెలియదు. అయితే మొట్టమొదటి కౌబాయ్ సినిమా అవునో కాదో తెలియదు మీకు? తెలియదు. అయినా సరే అనిపించింది పెట్టేశారు. అంటే మిగతా 2 అసలు తెలియదు కదా. సో యాక్చువల్గా 3 మీద సగం కొంచెం పెట్టాలి. 3 మీద కదా, 2 మీద. ఈ 2 ఏది కౌబాయ్ ఫిల్మో నాకు తెలియదు కదా. ఇదే అయ్యి ఉండొచ్చు అని పెట్టేశారు. ఇది కౌబాయ్ ఫిల్మ్ అని 100% తెలుసండి. ఆ 2 కాదని తెలుసండి. అంటే అవునో కాదో తెలియదు, అసలు ఏం తెలియదు వాటి గురించి. అందుకనే ఎక్కువగా తెలుసు కాబట్టి పెట్టేశారు. భాగ్యలక్ష్మి ఏమంటుందో చూద్దాము. జేమ్స్ బాండ్ 777 రాంగ్ ఆన్సర్. దాని మీద మీరు బంగారం పెట్టకపోవడం మంచిదైంది అంటుంది భాగ్యలక్ష్మి. ఇప్పుడు ఇంకా 2 more to go, చూద్దాము. ఎస్, మోసగాళ్ళకి మోసగాడు 850 గ్రాములు మీ దగ్గర మిగిలాయి. ఏమండోయ్, మా జనరేషన్ కి సంబంధించినవి కూడా బాగానే చెప్తున్నారు మీరు. మీ జనరేషన్ లో వచ్చిన సినిమా మోసగాళ్ళకి మోసగాడు, మా జనరేషన్ లో వచ్చిన సినిమా టక్కర్ దొంగ. కానీ టక్కర్ దొంగ క్లైమాక్స్ లో కృష్ణ గారు కనిపించి ఒకటేదో చెప్తారనమాట. ఏదో చెప్తారు, చెప్తే ఏదో ఇలా ఉంది సంథింగ్, ఏదో మళ్ళీ ఇంకొక హంట్ ఉందనో ఏదో చెప్తారు. చెప్తే ఇంతకీ నువ్వెవరు అంటే నేను ఆ మోసగాళ్ళకి మోసగాడిని వెళ్ళిపోతారు కృష్ణ గారు లాస్ట్. లింక్ పట్టుకొని మీరు
ఈ సినిమా కూడా నేను చూడలే పాత సినిమా, బట్ ఆ టక్కర్ దొంగలో లాస్ట్లో ఆయన చెప్పి వెళ్తాడు, ఇంతకీ మీరెవరు అంటే నేను ఆ మోసగాళ్ళకి మోసగాడినని, అదే మోసగాళ్ళకి మోసగాడిని అని వెళ్ళిపోతాడు. సో అది కౌబాయ్ ఫిల్మ్ అని తెలుసు, అక్కడ లింక్ ఉంది. ఆ రకంగా లింక్ వేసేసుకున్నారు మీరు. అండ్ ఎక్కువగా కౌబాయ్ ఫిల్మ్స్ మన తెలుగులో చేసింది కృష్ణ గారు. అదే అది తెలుసు. సో జేమ్స్ బాండ్ అంటే కౌబాయ్ ఉండదు, జేమ్స్ బాండ్ అంటే గన్ అయ్యి. అదేంటి లాస్ట్ అది భలే మోసగాడు. భలే మోసగాడు అంటే దొంగ ఏదో ఈ టైప్ లో ఉంటుంది. ఇదైతే 100% కౌబాయ్ ఫిల్మ్ అండి. ఓకే, సో మీ డిసిషన్ మీద వెళ్ళారు. అఖిలకి ఇందులో హ్యాండ్ ఏమీ లేదు. సరే, సెకండ్ క్వశ్చన్ అఖిలకి హ్యాండ్ ఉంటుందేమో చూద్దాం. మరి కొత్త సినిమా అయితే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, అంతం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంతం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏ ఎంఎం కీరవాణి, బి మణిశర్మ, సి ఆర్డి బర్మన్. And your time starts now. సగం First and last. Srimina. ఒకసారి చెప్తారా నాకు? శర్మ గారు కాదేమో అని డౌట్ వచ్చింది. అది ఎలా అంటే ఈ అమౌంట్ ఎంత? ఆల్మోస్ట్ సగం పంచి. సో 425 అనుకోవాలా ఇప్పుడు? ఇది రఫ్గా కాదు, మేము బ్రైట్గా స్ట్రాంగ్గా అనుకుంటున్నాము. అది 425 అండ్ ఇది 425 అని. ఇప్పుడు చూద్దాము ఏది కరెక్టో, భాగ్యలక్ష్మి ఏమంటుందో. మధ్యలో మణిశర్మ గారు అయితే కాదు, ఎందుకంటే అంతం సినిమా అప్పుడు ఇంకా ప్రాబ్లీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా తెరంగేట్రం చేయలేదు. అదే మీరు ఇప్పుడు అన్నారు కదా లాజిక్, అది ఒకటే నాకు తెలుసు. ఏ అండ్ సి లో ఏది కరెక్ట్ ఏది రాంగో భాగ్యలక్ష్మి చెప్తుంది, చూద్దాం. ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారో అక్కడ. 425 గ్రాములు పోయాయి, కానీ 425 గ్రాములు మిగిలాయి. మేము అన్యాయం చేయలేదు. ఏ ముహూర్తాన మీరు జనరేషన్ల గురించి మాట్లాడడం మొదలెట్టారో మీకు అన్ని అవే వస్తున్నాయి. ఇంకా ఉంది. ఓకే, 425 మీ ట్రేలో మిగిలింది. మిగిలిన బిస్కెట్లన్నీ కూడాను అక్కడ పడిపోయి ఉన్నాయి. ఇక ఫిల్మ్ నగర్లో మేము అడగబోతున్న మూడో క్వశ్చన్ ఇదే. తెలుగులో భూమికతో నటించిన తొలి హీరో ఎవరు? ఏ సుమంత్, బి పవన్ కళ్యాణ్, సి మహేష్ బాబు. ఖుషి ముందా వేసింది? ఖుషి ముందు యువకుడా, యువకుడు ముందు ఖుషియా? Your time starts now. యువకుడా ఖుషియా? ఒకడు రాఫ్టర్ ఖుషి. షేర్ చేసుకోండి. అయితే దీని మీద పెట్టిస్తాం. షేర్ చేసుకుంటే తక్కువైపోతున్నాయి సుమ గారు. లాస్ట్ 10 సెకండ్స్ ఆలోచించుకోండి. 10 9 8 7 6 5 4 షేర్ చేసుకోండి. నేను చేయనండి. కాదండి, ఏంటది? అలా డైలమాలో ముగించారు. సుమంత పవన్ కళ్యాణ్ అని చిన్న డౌట్, ఒక చిన్న డౌట్ లో ఫినిష్ చేశారు. భాగ్యలక్ష్మి చెప్తుంది ఏది కరెక్టో చూద్దాము. పవన్ కళ్యాణ్
ఖుషి రాంగ్. యువకుడే అయితే ఖుషి అనుకుంటే తప్పు. మీకు ఖుషి మిగిలేది కాదు. ఇక ఏ అండ్ సి. భాగ్యలక్ష్మి. సుమంత్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ సినిమా పేరు యువకుడు. అదే చెప్తున్నా యువకుడు. తర్వాత తను చేసిన మూవీ ఖుషి, కానీ ఎక్కువగా పాపులర్ అయిన సినిమా మాత్రం ఖుషి. అందుకనే చిన్న డౌట్ వచ్చింది. అంటే ఒకటే ఎస్జే సూర్య కొత్త హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారని డౌట్ వచ్చింది నాకు. 425 గ్రాములు భద్రంగా మీ దగ్గర దాచేసుకున్నారు. సేఫ్ అయిపోయింది. ఫిలిం నగర్ లో ఆల్రెడీ 3 ప్రశ్నలు అయిపోయాయి. ఇక 4వ ప్రశ్న మొదలు పెట్టబోతున్నాము. అంతకన్నా ముందు మీరు ఏమాత్రం భద్రపరుస్తూ ఉంటారు? బంగారం, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారా, లేకపోతే చేతిలో డబ్బులు ఆగుతాయా? నా చేతిలో అస్సలు ఆగమండి. అఖిల? ఆయన చేతిలోనా? మీ చేతిలో? మా చేతిలో లాగవండి. మీ ఇద్దరి చేతుల్లోనూ ఆగవు. ఎక్కువగా దేని మీద ఖర్చు పెడతారు? బట్టలా, బంగారమా? మీరు? అఖిల? నేను బట్టలండి. డ్రెస్సెస్, క్లోత్స్. మీరు? ట్రావెలింగ్. మీకు ఇష్టం బాగా ఎక్కువగా తిరగటం. ఇప్పటి వరకు మీరు చూసిన ప్లేసెస్లో ద మోస్ట్ మెమరబుల్ ప్లేస్? నేను ప్రతి ప్లేస్లో బేసికల్గా మెమరీస్ అంటే మనం చేసుకునే దాన్ని బట్టి కాదు, కొంచెం చాలా ఎక్కువ బ్యూటిఫుల్గా ఆ సీనిక్ బ్యూటీ కానీ, లేకపోతే అక్కడ అడ్వెంచర్స్ కానీ ఎక్కువగా ఉండటం. హిమాలయాస్కి వెళ్ళినప్పుడు బాగా చేస్తాను. ఓకే. హిమాలయాస్కి నేపాల్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు. మొత్తం ఎక్కారా ఏంటి? మొత్తం ఎక్కలేదు. మొత్తం ఎక్కితే మళ్ళీ ఇక్కడ రావాలి కదా వెనక్కి షూటింగ్కి. ఎక్కి అక్కడ ఒక జెండా పాతి కష్టం. అది కష్టం. బట్ కొంతవరకు వెళ్ళాను. 2500 మీటర్స్ ఎంత వెళ్ళాను. ఓకే. సరే, అయితే ఫిల్మ్ నగర్ రౌండ్లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్: మయూరి సినిమా దర్శకుడు ఎవరు? మయూరి. ఆప్షన్ ఏ కేఎస్ఆర్ దాస్ గారు. ఆప్షన్ బి దాసరి నారాయణరావు గారు. ఆప్షన్ సి సింగీతం శ్రీనివాసరావు గారు. మయూరి సుధాచంద్రన్ గారు యాక్ట్ చేసిన ఫిల్మ్. వేరే వాళ్ళకి చేస్తాను. ఎవరో ఒకళ్ళకేనండి ఛాన్స్. వాళ్ళు ఫోన్ ఎత్తిన తర్వాత మళ్ళీ డౌన్ చేస్తాను. ఈసారి ఎవరికి చేస్తున్నారు? ఫ్రెండ్. మీ ఫోన్ ఫ్రెండ్లు ఎవరు అందుబాటులో లేరేమో ఇవాళ. మీ ఫ్రెండ్కి ఎవరికైనా చేయండి పోనీ. మయూరి సినిమా డైరెక్టర్ ఎవరు? దాసరి నారాయణరావు గారా, సంగీతం శ్రీనివాసరావు గారా, కేఎస్ఆర్ దాస్? కేఎస్ఆర్ దాస్, దాసనారాయణరావు గారు, సంగీతం శ్రీనివాసరావు గారు. హలో, తొందరగా చెప్పు. సంగీతం శ్రీనివాసరావు గారా? షూరా? ఓకే, బాయ్. ఓకే, ఆయన ఒక ఆన్సర్ చెప్పారు. ఆ ఆన్సర్ని నమ్ముకొని ఇక్కడ నాకు తెలియదు కాబట్టి పెట్టేస్తున్నారు. అంటే ఆయన ఆన్సర్స్ యూజువల్లీ ఆథెంటిక్ గా ఉంటాయా? మాకు తెలియనప్పుడు పక్కన వాళ్ళు కాదు, సినిమా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అంటే నాకంటే మీ జనరేషన్ అనుకోండి కాబట్టి ఆయనకి చేసి. ఓకే, సో అందుకని మీరు సంగీతం శ్రీనివాసరావు పెట్టేశారు. మొత్తం ఇప్పటి వరకు ఉన్న ఈ బంగారం అంతా ఇక్కడ ఎంత? అయ్యో, అలా లెక్కడికి తెలుసుకోండి. 425. 425 గ్రాములు. ఇది కరెక్టా కాదా? రైటా రాంగా? భాగ్యలక్ష్మిని అడిగి చూద్దాం. ఏ అయితే కాదు, దాని మీద బంగారం పెట్టకపోవడం మంచిదైంది. బిఎన్సిలో ఏది? బి కూడా తప్పు. మీ ఫోన్ ఫ్రెండ్ చెప్పింది కరెక్ట్.
సింగీతం శ్రీనివాసరావు గారు, డైరెక్టర్ ఆఫ్ మయూరి. Bhagya Lakshmi bumper offer.